మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్. భలే ఉన్నారు కదా ముంబైలో మోడల్స్. ఎస్, ఫైనల్లీ నేను అజ్మీర్ నుండి ముంబైకి అయితే వచ్చేసా. గుడ్ మార్నింగ్ ఫెలాస్, వేకప్, డోంట్ బీ లేజీ, బికమ్ బిజీ బిజీ బాయ్స్. మనం యాడిపోయినా ట్రాఫిక్ ప్రాబ్లం అయితే తప్పట్లేదు. బట్ ఆ బెంగళూరుతో కంపేర్ చేస్తే ముంబై ట్రాఫిక్ 1000 రెట్లు బెటర్. ఎందుకంటే బెంగళూరు ట్రాఫిక్లో ఇరుక్కున్నామంటే ఆ గంటలు గంటలు ఆ ట్రాఫిక్లోనే గడిచిపోతుంది. కానీ ముంబై ట్రాఫిక్ అయితే అలా లేదు. ముంబైలో ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చి హాజీ అలీ దర్గా. ఇది కూడా ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ దర్గా. చూడండి, మండే రోజు కూడా ఎంతమంది జనాలు ఉన్నారు. పని పడలేదరా మీకే? దేవరా సినిమా చూసినప్పటి నుంచి ఇలా సముద్రం కనిపిస్తే చాలు దేవరా కోసం వెతుకుతుంటా. కానీ దేవరా కనబడలే. నాకు తెలిసి ఎన్టీఆర్ అన్న వాటు షూటింగ్లో బిజీ ఉన్నాడు. ఏ మాటగా మాట బ్రో, ముంబై సిటీ మాత్రం గుద్ద బాగలుంది. పోతాంటే వస్తానే ఉంది అసలు. ఇంకా హాజీ అలీ దర్గా అంతా చూసేసి నెక్స్ట్ తాజ్ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసా. ఈ హోటల్ లోపల పోదాం అనుకుని దీని గురించి ఆన్లైన్లో చూస్తే దాని యొక్క కాఫీ స్టార్టింగ్ ప్రైజే 1000 రూపాయలు అంట. ఇంకా ఫ్యామిలీ అంతా తినేసి రావాలంటే ఇంకా ఆశలు అమ్ముకోలేము. ఇంకా హోటల్ లోపల ఎలాగో పోలేమని హోటల్ ముందర ఉన్న గేట్వే ఆఫ్ ఇండియా లోపలికి అయితే వచ్చేసా. ఇదేదో కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అందుకే కడ్డీలంతా వేసినారు. అయినా ఈ జనాలేందిరా నాయన, ఫ్రీగా బిర్యానీ ప్యాకెట్లు ఏమైనా పంచుతున్నారు ఇక్కడ. ఇంతమంది జనాలు ఏంది బ్రో, అసలు నాకు అర్థం కావడంలే. మండే రోజు కూడా తాజ్ హోటల్ అండ్ గేట్వే ఆఫ్ ఇండియా చూసిన తర్వాత కొంచెం షాపింగ్ చేద్దాం అనుకున్నా ముంబైలో. మా ఫ్రెండ్స్ని అడిగితే ఫ్యాషన్ స్ట్రీట్ బాగున్నారు. ఆ ఫ్యాషన్ స్ట్రీట్ ఇదే. గంట తిరిగి స్ట్రీట్ అంతా 2 జతల షూలు, ఒక 4 టీ షర్ట్లు, ఒక హుడీ కొన్నా. ఇక్కడ చాలా చీప్ బ్రో అసలు. ముంబై అంతా ఒకే రోజు కవర్ చేయాలంటే చాలా కష్టం. ఇంకోసారి కరెక్ట్గా ప్లానింగ్ చేసుకున్న వాళ్ళం ముంబై తిరిగేకి. ఇంకా అదే రోజు ఈవినింగ్ నా రిటర్న్ ట్రైన్ ఉంది బెంగళూరుకి. కానీ ఒకటే ఒక ప్రాబ్లం బ్రో, కరెక్ట్ వాష్రూమ్లో ముందర నా సీట్ బుక్ అయింది. ఇంకేం చేయలేం. టాటా, బాయ్ బాయ్, సీ యూ, వణకం. పడతావా నాపు?